ఎడారిలో సెలయేరులు. జనవరి 6. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. మన మార్గానికి ముందుగా దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు. సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు. అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడు. కానీ మన అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చెయ్యి చాపుతాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. భవిష్యత్తులో తమకి వస్తాయనుకున్న కష్టాల గురించి ఇప్పటి నుండే ఆందోళన పడుతూ ఉంటారు. తమ కనుచూపు మేర మైళ్ళ తరబడి వారిని దేవుడు ముందుగానే సాఫీ చేసి ఉంచాలని వాళ్ళ కోరిక. అయితే ఆయనేమో వాళ్ళ అవసరానికి తగినట్టుగా ఒక్కొక్క అడుగు చదును చేస్తానంటున్నాడు. మిమ్మల్ని నదులు దాటిస్తాను అన్న ఆయన ప్రమాణాన్ని మన పట్ల నిజం చేసుకోవాలంటే మనం నీటిలోకి దిగి దాని ప్రవాహాల్లోకి వెళ్ళిపోవాలి. చాలామందికి చావంటే భయం. చిరునవ్వుతో చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తారు. అలాంటి ధైర్యం అసలు అనవసరం. ఎందుకంటే వాళ్ళు తమని తాము ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ దైనందిన కార్యాల్లో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో వచ్చే ఒక నీడ మాత్రమే. ముందుగానే చచ్చిపోవడాన్ని గురించిన ధైర్యం ఉండాల్సిన అవసరమేముంది? మనకి కావాల్సింది ప్రస్తుతం మన విధులను నిర్వర్తించడానికి, బ్రతకడానికి ధైర్యం. అది ఉంటే చావడానికి ధైర్యం కూడా దానంతటా అదే వస్తుంది. నదిలోనికి నీవు నడిచి వెళుతున్నప్పుడు జల్లుమనేలా నీళ్లు చల్లగా తగలొచ్చు. కష్టాల కడలిలో శోధన తరంగాలు, విషవేదన ఓపలేని బాధ మనసుని, ఆత్మని మదనపెట్టి ముంచెత్తితే అవి నీ తల మీదుగా పొర్లి ప్రవహించవు. నీటిలో నడిచి వెళ్ళే వేళ నిజంగా నువ్వు మునిగిపోవు. నమ్మదగిన దేవుని వాగ్దానాలు నీ నుండి ఎప్పుడూ దూరం కావు. కెరటాల పరవళ్ళు దేవునివే, తీరం చేర్చే పడవలు ఆయనవే. ఆమెన్.